బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్దమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు వస్తున్నారు. అయితే డిసెంబర్ 5 వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా శనివారం నుంచి ఏఎస్ఏలు, మాజీ ఏఎస్ఏలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారని సమాచారం. ఇక ఎవరెవరిని విచారణకు పిలవాలనే అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో విచారణ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక కేసీఆర్ తో పాటు హరీష్ రావును పిలిచే ఛాన్స్ ఉందని సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. వెనెల కాళేశ్వరంపై విచారణకు సంబంధించి మరో పునః ప్రారంభం కాబోతుంది. ఈ రోజు సంబంధించి కూడా జస్టిస్ ఘోష్ సంబంధించి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఇక ఈ విచారణకు సంబంధించి కూడా మరో 2 వారాల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా విచారణ నివేదికలకు సంబంధించి కూడా డిసెంబర్ నెలాఖరు వరకు కూడా గడువు ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కమిషన్ కు సంబంధించి డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తిగా నివేదికను అందజేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి కూడా స్పీడప్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు సంబంధించి ఆయన సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికీ పలుమార్లు రిటైర్డ్ ఇంజనీర్లతో పాటుగా ఇక ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఏదైతే ఈఎన్సీలకు సంబంధించి కూడా విచారణ చేశారు. గత కాళేశ్వరం సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అక్కడ ఈఎన్సీలుగా వివరించిన వారితో పాటు కీలకంగా అధికారులను సైతం కూడా పలుమార్లు విచారణ చేసిన కమిషన్ సంబంధించి ఈసారి ప్రత్యేకంగా మరోసారి అంటే 2 వారాల పాటు విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావును సైతం కాళేశ్వరం విచారణ చేయనుందని తెలుసు. ఎందుకంటే కమిషన్ కి సంబంధించి కూడా గతంలో పనిచేసిన ఏదైతే ఇంజనీర్లకు సంబంధించి కూడా అఫిడవిట్ లో హరీష్ రావుకి సంబంధించి కూడా ప్రస్తావన 3 సార్లు ప్రస్తావించడం జరిగింది. కమిషన్ విచారణలకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం సంబంధించిన డిజైన్ కావచ్చు, కాళేశ్వరం సంబంధించిన అఫిడవిట్ వ్యవహారంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో వ్యవహరించారు. ఆయన సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో కాళేశ్వరానికి సంబంధించి కూడా ఏదైతే కొనసాగింది కాబట్టి దానికి సంబంధించి ఆయన విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దాంతో పాటుగా ఈ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ గత ప్రభుత్వం సంబంధించిన తప్పిదాల వల్లే ఈ కాళేశ్వరానికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే వైఫల్యం చెందింది, కుంగుబాటు జరిగిందని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి విచారణ జరిపిస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరెవరు గత ప్రభుత్వంలో వివరించిన అధికారులతో పాటుగా గత ప్రభుత్వంలో ఆ శాఖకు వివరించిన కీలకమైన వ్యక్తులను కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే డిసెంబర్ నెలాఖరికి చివరి గడువు ఇచ్చారు కాబట్టి ఈలోగా విచారణ పూర్తి చేయాలని కూడా కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో దీన్ని స్పీడప్ చేసేందుకు కూడా ఇప్పటికే కమిషన్ వివరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, కేసీఆర్ కి సంబంధించి కూడా ఇద్దరు పేర్లు ప్రస్తావనకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈఎన్సీగా వివరించిన వెంకటేశ్వర్లతో పాటుగా ఇతర వ్యక్తులు కూడా కేసీఆర్ కి సంబంధించి డిజైన్ నుంచి కావచ్చు, రీడిజైన్ కి సంబంధించి కూడా పూర్తిగా హరీష్ రావు, కేసీఆర్ ఏదైతే గత ప్రభుత్వంలో వివరించిన ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, సీఎం కేసీఆర్ కీలకమైన వాళ్ళ ఏదైతే డిజైన్ కి సంబంధించి వాళ్ళ ప్రస్తావనతోటే పూర్తిగా ఈ అఫిడవిట్ లు సమర్పించమని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక మరోసారి హరీష్ రావుని కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరోవైపు హరీష్ రావుకు మాజీ మంత్రి హరీష్ రావు సైతం కూడా గతంలో ఏదైతే ఈఎన్సీలుగా వివరించిన వారు కావచ్చు, గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడా గత 2 రోజుల క్రితం కూడా భేటీ అవుతూ వస్తున్నారు మినిస్టర్ క్వార్టర్స్. దీనికి సంబంధించిన అంశం పైన కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈసీ కమిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ డిసెంబర్ లో నివేదిక సమర్పించాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ 2 వారాలలో కూడా తనను విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి గతంలో జరిగిన ఏదైతే డిజైన్లకు సంబంధించి అంశం కావచ్చు, గతంలో వాళ్ళకు విచారణకు హాజరైన వాళ్ళ నుంచి ఎట్లాంటి అంశాలు ఏదైతే కమిషన్ తీసుకునే దానిపైన కూడా హరీష్ రావు కూడా అక్కడ 2 రోజుల నుంచి కూడా వాళ్ళతో భేటీ అవుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ ఈసారి విచారణ అయితే స్పీడప్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఈ 2 వారాల పాటు కూడా విచారణ ముగిసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.